సబ్మిషన్ కార్యాలయ తరలింపులు వెంటనే ఆపాలి సబ్మిషన్ కార్యాలయ తరలింపులు వెంటనే ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, ట్రెజరీ ఆఫీస్, డిఎస్పీ ఆఫీస్ అన్ని కూడా ఒక చోట ఉన్నాయి. కానీ వాళ్ళ స్వార్థం కోసం ఊరి బయట తీసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్ కట్టుకున్నారు. 2019లోనే సబ్ రిజిస్టర్ కార్యాలయం ఓపెన్ చేశారు. అప్పుడు పబ్లిక్ వ్యతిరేకిస్తే అదే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తరలింపులు పెట్టారు. కానీ ఇప్పుడు కోర్టు నుంచి వచ్చింది అని చెప్పేసి రాత్రి మార్పిస్తా ఉన్నారు. కానీ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు కోటి రూపాయలతో ఒక బిల్డింగ్ వైఎస్ఆర్ బిల్డింగ్ లో కట్టారు. ఒకటేమో 2 రిజిస్టర్ ఆఫీసులు కట్టారు. 3వ రిజిస్టర్ ఆఫీస్ ఇప్పుడు ఉంది. ప్రజలకు ఏది ఉపయోగపడితే అది చేయాలా? మీ స్వార్థాల కోసం ప్రజానికాన్ని మోసం చేస్తాం, డోన్ పట్టణాలను మోసం చేస్తామంటే కాదు. గౌరవ సూర్యప్రకాష్ రెడ్డి గారు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పాడు. కానీ దీనిపైన మంత్రులు ఏమైనా బీసీ జనార్దన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉందా, లేకపోతే ఇంకొక మంత్రులు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందో తెలియదు. కానీ డోన్ పట్టణ ప్రజానికానికి ఇబ్బంది కలిగేటువంటి ఏ పనులైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎవరైనా ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజలు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. నేను ఎమ్మెల్యే అయితే, నేను ఎంపీ అయితే, నేను మంత్రి అయితే నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని చెప్పారు. ఈరోజు ఇప్పటికే పాతపేట పాడుపడింది. పాతపేటలో మున్సిపాలిటీ ఆఫీసు లేదు, అన్ని ఆఫీసులు మూతపడ్డాయి. రైల్వే అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ అన్నారు. డోన్ పట్టణ ప్రజల సమస్యలు వీళ్ళకి పట్టవు. వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కొమ్ము వేస్తా ఉన్నారు. అందుకోసం గౌరవ ఎమ్మెల్యే గారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రజలకు ఉపయోగపడేలా సబ్ రిజిస్టర్ కార్యాలయం అంటే డబ్బుతో కూడుకున్న పని. ఒక్కసారి పోయి ఊరి బయట చేయాలంటే సాధ్యం కాదు. కాబట్టి తక్షణమే మీరు ఏమైతే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా ఆపాలని మీరు ప్రజానికి చూసిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏ రాష్ట్రాల్లో చేస్తా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించాయి. మళ్ళీ ఎవరి కోసం? ఎమ్మెల్యే వ్యతిరేకించా, మాజీ మంత్రి బుగ్గలు వ్యతిరేకించా, సిపిఎం వ్యాపారస్తులు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. కానీ ఎవరి ప్రయోజనాల కోసం మీరు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తీసుకుపోతున్నారో ప్రజానికానికి చెప్పాలి. డోన్ ప్రజలు కూడా ఆలోచిస్తా ఉన్నారు. మీకు అధికారం ఉంది, మా ఇష్టం వచ్చినట్టు పోలీసులు పెట్టి అర్ధరాత్రులు తరలిస్తామంటే సిపిఐగా పెద్ద ఎత్తున ఆచరిస్తామని తెలియజేస్తూ ఈ ధర్నాలో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి డోన్ కమ్యూనిస్ట్ పార్టీకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మంత్రులు, కొమ్ము కాసిన అధికారులు, కొమ్ము కాసిన రాష్ట్ర మంత్రులు ఆపాలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ తరలింపును, 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 కొమ్ము కాసిన రాష్ట్ర మంత్రులు, కొమ్ము కాసిన రాష్ట్ర అధికారులు, కొమ్ము కాసిన రాష్ట్ర ప్రజాప్రతినిధులు ఆపాలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ తరలింపును, ఆపాలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ తరలింపును, ఆపాలి సబ్ రిజిస్టర్ తరలింపును. కార్యక్రమానికి అదే కార్యక్రమాన్ని